సిక్కోలు హృదయ స్పందన స్పందన న్యూస్కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ జిల్లా పర్యటన సోమవారం ఆధ్యాత్మికంగా అత్యంత ఆత్మీయంగా సాగింది. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడంతో పాటు కేంద్ర మంత్రితో ఉన్న పాత అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ముందుగా డచ్ బంగ్లా హెలిప్యాడ్ వద్ద ఉప రాష్ట్రపతికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, డీఐజీ గోపీనాథ్ జట్టి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి మిల్లు జంక్షన్ మీదుగా కాన్వాయ్లో నేరుగా శ్రీకోర్మ క్షేత్రానికి చేరుకున్నారు. లోకైక ఏకైక కోర్మరూప క్షేత్రంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ నేతృత్వంలో పూర్ణకుంభంతో స్వాగతం లభించింది. అంతరాలయంలో స్వామివారిని దర్శించుకున్న ఆయనకు వేద మంత్రోచ్చారణల మధ్య తీర్థ ప్రసాదాలు శేషవస్త్రాన్ని అందజేశారు. ఆలయాల దర్శనం అనంతరం ఉపరాష్ట్రపతి నేరుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పలువురు ప్రముఖులను ఆయన పలకరించారు. ఈ సందర్భంగా దివంగత కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడుతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటనను పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పర్యటన అంతా ప్రశాంతంగా విజయవంతంగా ముగిసింది. ఎచ్చెర్ల మండలంలోని బొంతలకోడూరు గ్రామంలో సుమారు 100 సంవత్సరాల చరిత్ర గల శ్రీ మీనాక్షి సహిత సోమసుందర స్వామి ఆలయం భక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుంది. ఈ ఆలయానికి అర్చకులు వంశపారంపర్యంగా సేవలు అందిస్తూ వస్తుండగా వంశపారంపర్య ధర్మకర్తగా సాధు బసవరాజు కొనసాగుతున్నారు. కార్తీక మాసం మరియు పర్వదినాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు. భక్తులకు అవసరమైన మౌలిక వసతులను ధర్మకర్త కమిటీ సభ్యులు సమకూరుస్తున్నారు. ఈ రోజు ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రేచెటి కిషోర్ చంద్ర శర్మ మాట్లాడుతూ ఆలయ విశిష్టతను వివరించారు. ఆలయంలోకి నందీశ్వరుడితో పాటు మరికొన్ని విగ్రహాలు ఏకశిలతో నిర్మించబడినవని తెలియజేశారు. అలాగే ఆలయంలోని లింగం అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిబింబించేలా ఒకవైపు స్వామివారి ఛాయ, ఎడమవైపు అమ్మవారి ఛాయను కలిగి ఉంటుందని పేర్కొన్నారు. స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే విజయాలు చేకూరుతాయనే విశ్వాసం భక్తుల్లో బలంగా నెలకొంది. శ్రీ మీనాక్షి సహిత సోమసుందరేశ్వర స్వామి దేవస్థానం, బొంతలకోడూరు గ్రామము. ఈ ఆలయం సుమారు 100 సంవత్సరములకు పైగా అంతకు పూర్వమే నిర్మించబడినటువంటి పురాతనమైనటువంటి ఆలయం. ఈ ఆలయం చాలా ఎన్నో నిదర్శనాలతో భక్తికి ముక్తికి నిదర్శనమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆలయంగా చెప్పవచ్చు. ఈ ఆలయంలో స్వామివారి యొక్క మూర్తి, లింగమూర్తి కూడా అర్ధనారీశ్వర తత్వంతో, ఒకవైపు స్వామివారి వర్ణంతో, ఒకవైపు నలుపుగాను, దానికి స్వామివారికి ఎడం వైపు ఎరుపు వర్ణంతో అమ్మవారితో కూడినటువంటి లింగం అది. ఈ ఆలయంలో ఇక్కడ ప్రత్యేకత, ఇక్కడ మీనాక్షిదేవి ప్రత్యక్షంగా వెలసి ఉన్నదన్న భావనతో ఉన్నటువంటి అమ్మవారి మూర్తి కూడా ఉంది. ఈ అమ్మవారికి కుంకుమ పూజలు శ్రావణ మాసంలోనూ, అదేవిధంగా ఆశ్వీజ మాసంలో కూడా విశేషంగా జరుగుతాయి. ఇక్కడ కుంకుమ పూజ చేసుకున్నటువంటి మహిళలు, కన్యలు సంతాన వృద్ధి కోసం, వివాహానికి విపరీతమైనటువంటి కోరికలతోనూ బాధలతో ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా ధర్మయుద్ధంగా వాళ్ళ కోరికలు నెరవేరి అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉంటాయనే ప్రగాఢ విశ్వాసం ఉంది. అంతేకాకుండా ఈ ఆలయంలో వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ ఏకాదశి పర్వదినం నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఇక్కడ విశేషంగా జరుగుతుంది. కార్తీక మాసంలో ఆఖరి సోమవారం 4 వారాలు అభిషేకాలు అర్చనలతో అలరారుతూ ఉంటుంది. ఆఖరి సోమవారం నుండి మళ్ళీ మంగళవారం ఉదయం వరకు కూడా అఖండ ఈ ఏకాహ భజన కార్యక్రమం, స్వామివారికి స్మరణ కార్యక్రమం చేయటం జరుగుతుంది. అనంతరం అన్నదానము, స్వామివారి యొక్క ఊరేగింపు తదితర కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరుగుతాయి. శివరాత్రి, మహాశివరాత్రి పర్వదినం నాడు ఉదయం నుంచి ప్రాతకాలం నుంచి అభిషేకాలే కాకుండా, అర్చనలే కాకుండా దర్శనాలతో భక్తులతో చక్కగా వైభవంగా ఉన్నటువంటి ఆలయం సాయంత్రం అయ్యేసరికి ఇంకా మరింత శోభనిస్తుంది. స్వామివారికి ఇక్కడ ప్రతి శివరాత్రి నాడు సాయంత్రం సహస్ర కుంభాభిషేకం అనే విశేషమైనటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అది అనంతరం కూడా అఖండ భజన కార్యక్రమంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా సహస్ర దీపాలంకరణ సేవతో
నిత్యం కూడా వైభవంగా స్వామివారి యొక్క ఆలయం ప్రజ్వలిస్తూ ఉంది. శ్రీకాకుళం జిల్లాకు భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సోమవారం విచ్చేశారు. జిల్లా కేంద్రంలోని డచ్ బంగ్లా హెలీప్యాడ్ వద్ద ఆయనకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండుశంకర్ సహా పలువురు ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ మర్యాదల మధ్య ఉపరాష్ట్రపతిని ఆహ్వానించిన ఎమ్మెల్యే ఆయనకు పుష్పగుచ్చం అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండుశంకర్ మాట్లాడుతూ, దేశంలో అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉపరాష్ట్రపతి శ్రీకాకుళం జిల్లాను సందర్శించడం గర్వకారణమని అన్నారు. ఉపరాష్ట్రపతి పర్యటనతో జిల్లాలోని పర్యాటక అవకాశాలు మరింతగా వెలుగులోకి వస్తాయని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఇది దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పర్యటన విజయవంతం కావడానికి కృషి చేసిన అధికారులను, పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు దిశగా సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో జరుగుతున్న చర్యలు సఫలీకృతం కావడం ఆనందదాయకమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణలో భాగంగా రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషి అమోఘమని ఆయన కొనియాడారు. ఈ నెల 28న తర్లువాడలో 266.6 ఎకరాల్లో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్కు శంకుస్థాపన జరగడం శుభపరిణామమని అన్నారు. విశాఖ కేంద్రంగా 3 ప్రాంతాల్లో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్లలో భాగంగా తర్లువాడ ప్రాజెక్టుకు ప్రముఖ సంస్థల అధినేతలు హాజరు కావడం ఉత్తరాంధ్రకు చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. గూగుల్ డేటా సెంటర్తో సంబంధిత రంగాల్లో దాదాపు 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి, డబుల్ ఇంజిన్ విధానం వల్ల ఐటీతో పాటు ఫార్మా, ఇండస్ట్రియల్ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సోమవారం పర్యటించారు. పెద్దపాడు ప్రాంతానికి చెందిన నక్కడిల్లి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ధర్మాన సానుభూతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఏపీహెచ్బీ కాలనీలో అనారోగ్యంతో బాధపడుతున్న సర్వేయర్ గొల్లంగి అప్పారావును కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అలాగే చిన్న బజార్ రోడ్డులో వ్యాపారవేత్త నారాయణ శెట్టి కిరణ్ కుమార్ను పరామర్శించి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. అమరావతి సంస్థానాధీశులు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి వేడుకలు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సూచనలు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఆదేశాల మేరకు పర్యాటక శాఖ, యువజన సర్వీసుల శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు ఆయన చేసిన ధార్మిక, సామాజిక సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, సెట్ శ్రీ సిఇఓ ఈ వెంకటప్పల నాయుడు, జిల్లా పర్యాటక అధికారి ఎన్ నారాయణరావు, కలెక్టరేట్ ఏవో, పర్యాటక, సెట్ శ్రీ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. బైరి శాస్త్రులపేట గ్రామంలో వెలసియున్న శ్రీ 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 ఎండల మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఈ రోజు అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పులాప ఢిల్లీశ్వరరావు, రేవతి, దీపాల రాజేశ్వరరావు, వెంకట రమణమ్మలు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. గ్రామ ప్రజల సహాయ సహకారాలతో భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్త, కుటుంబీకులు, ఆలయ పూజారి, కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీముఖలింగేశ్వర స్వామిను ఆమదల వలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్, సేవ్ టెంపుల్స్ ఇండియా అధ్యక్షులు, ఆంధ్ర విశ్వ పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాసులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చరిత్ర, విశిష్టత, అభివృద్ధి అవసరాలపై ఆలయ అధికారులతో, అర్చకులతో, స్థానిక ప్రజాప్రతినిధులతో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడుతూ, ఆలయం స్థాపించిన నాటి నుండి ఇప్పటి వరకు కుంభాభిషేకం జరగకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఆలయ సాంప్రదాయ పరిరక్షణలో భాగంగా త్వరితగతిన కుంభాభిషేకం జరిగేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. డాక్టర్ గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు దేవాలయాలు మూల స్తంభాలని పేర్కొన్నారు. విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం చేరుకోగా టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆమదల వలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ నేతృత్వంలో స్వాగత కార్యక్రమం నిర్వహించారు. జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ అనే ప్లకార్డులతో యువత లోకేష్కు స్వాగతం తెలియజేసింది. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న
లోకేష్ ఉపరాష్ట్రపతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రముఖులను ఆహ్వానించనున్నారు. రాత్రి గూగుల్ ప్రతినిధుల గౌరవార్థం విందు ఏర్పాటు చేశారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అయిన ఉషా పద్మిని ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణంను అర్చకులు ఈరోజు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 1761 ఏప్రిల్ 27వ తేదీన జగ్గా భూపతి అచ్చమాంబ దంపతులకు జన్మించారని తెలిపారు. అమరావతిని రాజధానిగా చేసుకొని కృష్ణా, గుంటూరు ప్రాంతాలను పరిపాలించిన ప్రముఖ జమీందారుగా, అమరావతి సంస్థాన పాలకుడిగా విశేష ఖ్యాతి పొందారని చెప్పారు. కృష్ణా డెల్టా ప్రాంతంలో సుమారు 100కు పైగా దేవాలయాల నిర్మాణానికి కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాస్ప్బెర్రీస్ రుచికరమైన పండు మాత్రమే కాదు, దీంతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రాస్బెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్తో పోరాడటానికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి ముఖ్యమైనవి. రాస్బెర్రీస్లో అధిక స్థాయిలో ఆంతోసైనిన్లు, క్వెర్సెటిన్, విటమిన్ సి కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాస్బెర్రీస్ వినియోగం గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని, రాస్బెర్రీస్లలో ఫ్లేవనాయిడ్లు, పాలిఫెనాల్స్ ఉండడం రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి, హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి రాస్బెర్రీస్ బెస్ట్ చాయిస్ అవుతుంది. వీటిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆకలిగా అనిపించదు. రాస్బెర్రీస్ తక్కువ గ్లైసమైడ్స్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి రాస్బెర్రీస్ బెస్ట్ చాయిస్ అవుతుంది. వీటిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆకలిగా అనిపించదు. రాస్బెర్రీస్ తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి, అంటే వాటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. రాస్బెర్రీస్లో ఉండే ఫైబర్ కంటెంట్ రక్తంలోకి చక్కెర శోషణను నెమ్మదింపు చేయడానికి సహాయపడుతుంది. రాస్బెర్రీస్ కనిపించే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెదడు ఆరోగ్యం, అభిజ్ఞా పనితీరుకు కూడా సహాయపడతాయి. ఈ సమ్మేళనాలు న్యూరో డీజెనరేటివ్ వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. రాస్బెర్రీస్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి, దృష్టి, అలాగే మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాస్బెర్రీస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు చర్మానికి మేలు చేస్తాయి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. చర్మ స్థితిస్థాపకత, యవ్వనానికి దోహదం చేస్తుంది. అదనంగా యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి. చర్మ ముడతలు, మచ్చలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈరోజు వార్తల్లోని ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. చేప ఎరను ఆరాధిస్తుంది, మనస్సు తప్పునే ఆరాధిస్తుంది. ఈ సృష్టి మాత్రం ఎప్పుడూ తన గమ్యం తప్పలేదు, తప్పదు. మనిషే జన్మ జన్మలుగా గమ్యము తప్పి మరలా మరలా జన్మకు వస్తున్నాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.